కొత్త ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యేలకు మాజీ మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు చెప్పారు. అసెంబ్లీ సమావేశాల ముగింపు అనంతరం మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ అధికార పక్షమైన ప్రతిపక్షమైన ఎప్పటికీ తాము ప్రజల పక్షాన్ని నిలబడతామని ప్రకటించారు. రైతాంగమంతా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం వేచిచూస్తుందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ శ్రేణులు ఎన్నికల ప్రచారంలో వడ్లు అమ్ముకోకండి, మేము బోనస్తో వడ్లు కొనుగోలు చేస్తామని చెప్పారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. 500 రూపాయల బోనస్తో వడ్లు ఎప్పుడు కొంటారో చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. తుఫాన్ కారణంగా కొన్ని చోట్ల వడ్లు తడిశాయని వాళ్ళను ఆదుకోవాలని కోరారు. మేము వడ్లు కొంటామని చెప్పి ఆ రోజు ప్రజల పక్షాన రైతుల పక్షాన స్పష్టత కోసం ఈ రోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎందుకంటే విమర్శలు చేయడానికి ఇంకా సమయం ఉంది, తప్పకుండా దాని గురించి సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాం. కానీ ఎందుకంటే ఈ రోజు రైతాంగం, ముఖ్యంగా రైతాంగం అంతా కూడా ఒకవైపు వర్షం పడతా ఉంటే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు ఎన్నికల ప్రచార సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మీరు వడ్లు అమ్ముకోవద్దు, మేము అధికారంలోకి వస్తున్నాము, రాగానే 500 రూపాయలు బోనస్ ఇస్తాము, బోనస్ కలిపి మేము వడ్లు కొంటామని చెప్పి ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చెప్పారు. ప్రతి క్వింటాల్ కు 500 రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పి